హాయ్ అండి. చూస్తున్నారు కదా! ప్రకృతి ఎలా ప్రళయ తాండవం చేస్తుందో 2 రాష్ట్రాల్లో. ముఖ్యంగా తెలంగాణ, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూడండి ఎంత బీభత్సంగా ఉందో వరద పరిస్థితి. చిన్న చిన్న పిల్లలండి, ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్ళు, వృద్ధులు, బాలింతలు, వృద్ధులేంటండి మంచి మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళే పిల్లల కళ్ళ ముందే కొట్టుకొని పోతున్న తల్లిదండ్రులు, తల్లిదండ్రుల ముందు కొట్టుకుపోతున్న పిల్లలు. ఆ బాధ నిజంగా ఎంత వర్ణనాతీతమండి. ఆ కడుపు కోత చూస్తుంటేనే చాలా దుఃఖం వచ్చేస్తుందనమాట. మొన్నటి వరకు కరోనా వచ్చి మనందరినీ చాలా ఇబ్బంది పెట్టి జనాన్ని తుడిచిపెట్టుకుపోయింది. ఎలాగో ఆరోగ్యం చిక్కబట్టుకొని, ధైర్యం కుదురు కట్టుకొని ఉండేటప్పటికి ఈ లోపులో మళ్ళీ ఈ ఉపద్రవం. అసలే మొన్నటికి మొన్న కోల్కతాలో ఆ డాక్టర్‌కి జరిగిన అన్యాయానికి అట్టుడికినట్టు ఉడికిపోతున్నాం. చాలా బాధపడుతున్నాం. న్యాయం ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ మానవ మృగాలు చేసే అకృత్యాలకి ప్రకృతి కూడా కన్నెర చేస్తుందనుకోవాలా? స్త్రీ అంటేనే ప్రకృతి, ప్రకృతి అంటేనే స్త్రీ అండి. స్త్రీలను గౌరవించండి. ఈ అరాచకం చేసిన మృగాలు ఇళ్ళు భూకంపం వచ్చి తిరగబడిపోతే బాగుండనుకుంటున్నానండి. న్యాయం చెప్పేవాళ్ళు కూడా న్యాయం చెప్తారంటారా? డబ్బుకు లొంగిపోతారా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి భగవంతుడు తప్పకుండా వస్తాడు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ఆ కలకత్తా కాళీ విశ్వరూపం చూపించాలి వాళ్ళపైన. ఇంత అరాచకమా అండి? ఒక స్త్రీని ఇంతలా హింసించి చంపేశారు కదా! ఎందుకండి వెధవలకి సంపాదన? చచ్చేటప్పుడు ఏమైనా కూడా తీసుకెళ్తారా? ఒక స్త్రీని చంపిన పాపం, స్త్రీనే కాదండి ఒక మనిషిని చంపిన పాపం తరతరాలకి వంశపారంపర్యంగా పట్టి కొడుకుతూనే ఉంటుందండి. తెలుసుకోరండి. దైవాన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ కూడా ఇలాంటి అకృత్యాలకు పాల్పడరు. దైవాన్ని నమ్మండి, ధర్మంగా ఉండండి.